మామ నమస్తే. కులపోళ్ళందరం వంటలు కోదామని యాటలు కోపించినాం మామ. యాటలు కోపించి కుప్పలేస్తే ఇంటికి 2 కిలోల కూరొచ్చింది. ఆ కూరని ఇంటికి తీసుకుపోయి ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని 3 చెంచాల నూనె పోసుకోవాలి. మటన్లో నూనె ఎక్కువనే పడుతుంది. పోసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా కలిపి జర గోలంగానే మసాలా సామాన్ వేసుకోవాలి. మసాలా సామాన్ గోలంగానే కొద్దిగంత పుదీనా వేసుకోవాలి. పుదీనా గోలంగానే అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ గోలంగానే తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత పక్క పెట్టిన మటన్ వేసుకోవాలి. వేసుకొని మటన్ని కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఎసరంతా మంచిగా అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు ఆగి మూత తీసుకోవాలి. కూర మంచిగా ఉడుకుపడుతుంది. ఉడుకుపట్టినాక ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఎసరు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత. కొంతమందికి చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి. కొంచెం నీళ్ళు అంటే కొన్ని ఎక్కువ పోసుకోండి. నార్మల్గా అయితే ముక్క మునిగేంత పోసుకుంటే సరిపోతుంది. మంచిగా ఉడికిపోతుంది. కూరలు చెంచాందని చూస్తురా, అది కూర తొందర ఉడకడం కోసం వాడతారనమాట ఊర్లల్లో. ఇప్పుడు చూడండి మంచిగా ముక్క మునిగేంత పోసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఎసరు పోసిన 10 నిమిషాల తర్వాత మంచిగా కలుపుకొని అడగంటకుండా నీట్గా కలుపుకొని మూత పెట్టేసేయాలి. 1 hour later. చూడు మామ ఎట్లా ఉడుకుతుందో మటన్. కొత్త ఉడుకుతుంది కదా. ఇప్పుడు మసాలా, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత చిక్కగా ఉందో సూపు. మూత పెట్టేసుకుంటే మటన్ రెడీ. బగారా రైస్, మటన్ కర్రీ. మా పిల్ల మస్తు చేస్తుంది మామ. కానీ చెప్పుకుంటూ చేయమంటే నాకు చాలా సిగ్గు. అందుకే చెప్పుకుంటూ చేయలే, మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి బగారా రైస్, మటన్ కర్రీ. చూడండి ఎంత స్పైసీ, ఎంత మంచిగా ఉన్నాయో. సూపర్ ఉంది కదా. చూస్తుంటే నోరు ఊరుతుందా. బగారా రైస్, మటన్ కర్రీ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి మామ. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. మటన్ కర్రీ చేయడం ఎంత ఈజీగా చూశారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.